బెన్నింగ్టన్ ట్రయాంగిల్ అనే పదాన్ని అమెరికన్ రచయిత జోసెఫ్ ఏ సిట్రో మొట్టమొదటిగా ప్రస్తావన చేశారు. ఇది 1945 నుండి 1950 మధ్య సౌత్ వెస్ట్ వెర్మోంట్లో అనేక మంది అదృశ్యమైన ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ మిస్టరీ ట్రయాంగిల్లో ఏ ప్రాంతమైతే చేర్చబడిందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయితే ఇది గ్లాస్టన్బరీ పర్వతంపై కేంద్రీకృతమై ఉండి దాని సమీపంలోని పట్టణాల్లో కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా బెన్నింగ్టన్, వుడ్ఫోర్డ్, షాఫ్స్బరీ మరియు సోమర్సెట్లను కలిగి ఉందని అనుకుంటున్నారు. గ్లాస్టన్బరీ మరియు దాని పొరుగున ఉన్న టౌన్షిప్ పట్టణం సోమర్సెట్ రెండూ ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామిక పట్టణాలుగా ఉండేవి. ఏది ఏమైనప్పటికీ వాటి తగ్గుదల 19వ శతాబ్దం చివరిలో ప్రారంభమయ్యాయి. 1937లో వెర్మోంట్ జనరల్ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత వాటి పనుల్ని పూర్తిగా విడిచిపెట్టేశారు. గ్లాస్టన్బరీ ఇంకా దాని పరిసర ప్రాంతాల గురించి చాలా కాలంగా పారానార్మల్ సంఘటనల కథలు వినిపించేవని సిట్రో రాసిన నావెల్స్లో స్పష్టంగా ఉంది. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది పాలా జీన్ వెల్డన్ యొక్క అదృశ్య కథ. ఈ గ్రామం ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పటికీ 70 ఏళ్ల క్రితం ఎంతో మంది అదృశ్యాలతో, భయంకరమైన హత్యలతో నిండి ఉండేది. ఈనాటికి ఇలాంటి వింత సంఘటనలు జరుగుతున్నాయి. అత్యంత రహస్యంగా మారిన అప్పటి మాయమైన వ్యక్తుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మిడ్డీ రివర్స్ ఎంతో అనుభవం కలిగిన 74 ఏళ్ల వేటగాడు నవంబర్ 12, 1945న లాంగ్ ట్రయల్ రోడ్ ఇంకా వెర్మోంట్ హైవే 9కి సమీపంలో వేటాడుతుండగా అదృశ్యమయ్యాడు. ఈ ప్రాంతంలో ఇది మొదటి అదృశ్యం. వీకెండ్ కావడంతో రివర్స్ మరో 4 వేటగాళ్లతో కలిసి వేటాడటానికి పర్వతాలకు ప్రయాణించారు. నవంబర్ 12 ఉదయం రివర్స్ ఇంకా అతని అల్లుడు జో లాజోన్ కలిసి నడుచుకుంటూ ఒక కూడలికి వచ్చారు. అక్కడి నుండి ఇద్దరు వేరువేరు మార్గాల్లో నడుస్తూ ఉన్నారు. వెళ్లే ముందు రివర్స్ లాజోన్కి అతను కొద్ది దూరం ప్రయాణించి క్యాంపులో భోజనానికి ముందు వారిని కలుస్తానని చెప్పాడు. సమయం 3 గంటలు కావస్తుంది. కానీ రివర్స్ ఇంకా రాకపోవడంతో ఆ వేట గుంపులో ఉన్న మిగతా వాళ్ళు అతని కోసం వెతకడం ప్రారంభించారు. అక్కడ క్షుణ్ణంగా వెతికిన తర్వాత ఒక తుపాకీ గూలి మాత్రమే వారికి కనబడింది. ఆ తుపాకీ గూలి రివర్స్ జేబులో నుండి నీటిలో పడిందని వారు అనుకున్నారు. ఎంత వెతికినా కనపడకపోవడంతో రివర్స్ అదృశ్యమైనట్టు ఆ వేట గుంపులో ఉన్న మిగతా వారు అర్థం చేసుకున్నారు. మిడ్డీ రివర్స్ అదృశ్యం కావడం బెన్నింగ్టన్ ట్రయాంగిల్లో 5 సంవత్సరాల పాటు జరిగిన అదృశ్యాలకు ప్రారంభాన్ని సూచిస్తుంది. అతడు బ్రతికే ఉన్నాడని, మళ్లీ టౌన్లోకి తిరిగి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. రివర్స్ ఇంకా తిరిగి రాకపోవడంతో 300 కంటే ఎక్కువ మంది ఆందోళన చెందిన పట్టణ ప్రజలు US ఆర్మీ సైనికులతో కలిసి మ్యాసచ్యూసెట్స్లోని ఫోర్ట్ డెవిన్స్ నుండి అతడి కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ఆ విశాలమైన అరణ్యంలో 8 రోజుల పాటు వెతికినా కూడా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. 1946 డిసెంబర్ 1న అప్పటి 18 ఏళ్ల పాలా జీన్ వెల్డన్ మాయమయ్యారు. బెన్నింగ్టన్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న వెల్డన్ లాంగ్ ట్రయల్లో హైకింగ్ కోసం వెళ్ళింది. ఎర్నెస్ట్ విట్మ్యాన్ బెన్నింగ్టన్ బ్యానర్లో ఒక ఉద్యోగి. లాంగ్ ట్రయల్కి వెళ్లడానికి వెల్డన్కు దారి చూపిన వ్యక్తుల్లో ఒకరు. వెల్డన్ బయలుదేరినప్పుడు బయట వాతావరణం 10 డిగ్రీల సెల్సియస్ ఉండేది. తరువాత -13 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయింది. వెల్డన్ వెనుక సుమారు 91 మీటర్ల దూరంలో ఉన్న ఎల్డర్ కపుల్ ఆమెను ఆ లాంగ్ ట్రయల్కు వెళ్లే మార్గంలో చూశారట. అక్కడే ఒక మలుపు తిరిగిందని, ఆ మలుపు తిరిగిన చోటికి వారు చేరుకోగానే వెల్డన్ కనిపించకుండా పోయిందని వారు చెప్పారు. $5,000 బహుమతిని ప్రకటించి FBI సహాయంతో విస్తృతంగా గాలింపు జరిపినప్పటికీ ఆమె గురించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. పాలా వెల్డన్ అదృశ్యం కావడం వెర్మోంట్ చరిత్రలోనే మిస్సింగ్ పర్సన్స్ కేసులో అత్యంత ప్రసిద్ధి చెందింది. పలు విమానాలు ఉపయోగించడం మరియు భారీ సంఖ్యలో వివిధ పోలీసు శాఖల సహకారంతో కూడిన ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆమె ఎక్కడ ఉందనే దాని గురించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఈ దర్యాప్తు నేడు కూడా కొనసాగుతుంది. ఈ కేసు విచారణలో పోలీసులు ఆధునిక పద్ధతులు ఉపయోగించకపోవడాన్ని పలువురు, ముఖ్యంగా వెల్డన్ తండ్రి తప్పుపట్టారు. 7 నెలల తర్వాత ఈ కేసు కారణంగా వెర్మోంట్ స్టేట్ పోలీస్ స్థాపించబడింది. ఈ కేసు వెర్మోంట్ స్టేట్లో మొత్తం పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించింది. ఎందుకంటే ఆమె అదృశ్యం కాకముందు వెర్మోంట్లో రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే పోలీసు దళం లేకపోవడం వల్ల ఈ కేసును సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయడం కష్టమైంది.
వివిధ పోలీసు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధునిక విధానాలు లేకపోవడం వంటి లోపాలు కనబడటంతో వెర్మోంట్ స్టేట్ పోలీసు ఏర్పాటుకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే ఈ కొత్త పోలీసు దళం ఇలాంటి ప్రధాన కేసులకు మంచి సమన్వయంతో సరిగ్గా స్పందించేందుకు సహకరించింది. ఈ దర్యాప్తు నేటికి కొనసాగుతుంది. ఈసారి బెన్నింగ్టన్ ట్రయాంగిల్లో మరింత భయానకంగా అదృశ్యమయ్యే ఘటనలు చోటు చేసుకున్నాయి. 1949 డిసెంబర్ 1న జేమ్స్ ఈ. టెడ్ఫోర్డ్ అనే మాజీ సైనికుడు అదృశ్యమయ్యాడు. వెల్డన్ చివరిసారిగా కనిపించిన 3 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది. టెడ్ఫోర్డ్ బెన్నింగ్టన్ సోల్జర్స్ హోంలో నివాసి. కుటుంబ సభ్యులను చూడటానికి సెయింట్ ఆల్బన్స్ వెళ్ళాడు. అక్కడ దగ్గరలో ఉన్న బస్టాప్లో చివరిసారిగా కనిపించాడు. టెడ్ఫోర్డ్ బస్సు ఎక్కాడని, బస్సు బెన్నింగ్టన్ వచ్చే వరకు అతను బస్సులోనే ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అతను మార్గం మధ్యలో ఎక్కడో అదృశ్యమయ్యాడు. అతని సామాన్లు ఇంకా బస్సు లోపలే లగేజ్ ర్యాక్లో ఉన్నాయి, కానీ అతడి ఆచూకీ లభించలేదు. దీనిపై టోనీ జింక్స్ మాట్లాడుతూ, చాలామంది అదృశ్యమయ్యే వ్యక్తుల కథల మాదిరిగానే టెడ్ఫోర్డ్ విషయము అలాగే ఉందని పేర్కొన్నారు. అంటే టెడ్ఫోర్డ్ కనిపించకుండా పోయిన తర్వాత ఆయన మిస్ అయ్యారనే విషయాన్ని ఆలస్యంగా, అది కూడా 1 వారం తర్వాత అధికారికంగా నివేదించారు. దీనివల్ల టెడ్ఫోర్డ్ని కనిపెట్టడం మరింత కష్టంగా మారింది. అయితే బస్ డ్రైవర్తో సహా పలువురు సాక్షుల ప్రకారం టెడ్ఫోర్డ్ చివరి బస్ స్టాప్ వరకు తన సీట్లోనే ఉన్నాడు. కానీ బస్ బెన్నింగ్టన్ చేరుకున్నప్పుడు టెడ్ఫోర్డ్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. ఈ సంఘటనలో అక్కడ ఉన్న వాళ్లకు ఆశ్చర్యం కలిగించడంతో పాటు భయానక వాతావరణం ఏర్పడింది. పాల్ జెప్సన్ 8 ఏళ్ల చిన్న పిల్లాడు. అక్టోబర్ 12, 1950న తన తల్లితో కలిసి ట్రక్లో బెన్నింగ్టన్ ట్రయాంగిల్లోని ల్యాండ్ ఫీల్డ్ దగ్గర ప్రయాణిస్తున్నాడు. వాళ్ళ అమ్మ జంతువులకు ఆహారం పెట్టేటప్పుడు పాల్ ఆనందంగా ట్రక్లో ఆడుకుంటున్నాడు. వాళ్ళ మదర్ తిరిగి ట్రక్ దగ్గరకు వచ్చేసరికి పాల్ ఎక్కడా కనిపించలేదు. ఆ పిల్లాడిని వెతికేందుకు బృందాలు ఏర్పడ్డాయి. అతడు ప్రకాశవంతమైన ఎరుపు రంగు చొక్కాని ధరించి ఉన్నాడు కాబట్టి సులభంగానే కనిపెట్టచ్చు, కానీ ఏమీ కనుగొనలేకపోయారు. స్థానిక కథల ప్రకారం బ్లడ్ హౌండ్ డాగ్స్ 4 సంవత్సరాల క్రితం వెల్డన్ అదృశ్యమైన అదే రోడ్డు వైపుకు తీసుకువెళ్ళాయి. సరిగ్గా ఆ రోడ్డు రాగానే ఆగిపోయాయి. ఈ కారణంగా వెల్డన్ కేసు, పాల్ జెప్సన్ కేసు మధ్య ఏదో కనెక్షన్ ఉందని వారు అనుకున్నారు. తల్లిదండ్రుల చేతుల్లోనే పాల్ జెప్సన్ చనిపోయి ఉంటాడని, ఆ చనిపోయిన విషయాన్ని వారు దాచుతున్నారని కొంతమంది అనుమానపడ్డారు. కానీ ఈ రకమైన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఇంకా ఎలాంటి ఆధారం లేకుండా ఇలా ఆరోపించడం సరికాదు. అయితే పోలీసులు ఇప్పటికీ ఈ కేసును అన్ని కోణాల నుండి విచారిస్తున్నారు. పాల్ జెప్సన్ కేసు ఇప్పటికీ చాలా రహస్యంగా ఉంది. ఆ చిన్న పిల్లాడు ఎలా కనపడకుండా పోయాడు, తప్పు ఎవరిది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పాల్ జెప్సన్ అదృశ్యమైన 2 వారాల తర్వాత సోమర్సెట్ లాంగ్ ట్రైల్ వద్ద ఈస్ట్ గ్లాస్టన్బరీ భాగంలో 53 సంవత్సరాల ఫ్రీడా లాంగర్ కనిపించకుండా పోయారు. ఆమె ఎంతో అనుభవం కలిగిన హైకర్, ఇంకా ఈ ప్రాంతం గురించి బాగా తెలిసిన వ్యక్తి. ఆమె తన కజిన్ హెర్బర్ట్ ఎల్స్నర్తో కలిసి వెర్మోంట్లోని సోమర్సెట్ రిజర్వాయర్ దగ్గర క్యాంపింగ్కు వెళ్లారు. ఆ సమయంలో లాంగర్ చిన్న నదిలో జారిపడింది. దాంతో దుస్తులు మురికయ్యాయి. దుస్తులు మురికి కావడంతో ఎల్స్నర్ను వెయిట్ చేయమని ఆమె క్యాంప్కు తిరిగి వెళ్లి దుస్తులు మార్చుకుని కలుస్తానని చెప్పి వెళ్ళింది. కానీ ఎంతసేపైనా తాను తిరిగి రాకపోవడంతో ఎల్స్నర్ ఆమెను వెతికేందుకు క్యాంప్కు తిరిగి వెళ్ళాడు. లాంగర్ను వెతకడం ప్రారంభించాడు. ఎంత వెతికినా లాంగర్ కనపడలేదు. వెర్మోంట్ ఏరోనాటిక్స్ కమిషన్తో పాటు కనెక్టికట్ కోస్ట్ గార్డ్, ఇంకా మ్యాసచ్యూసెట్స్లోని యుఎస్ ఆర్మీ ఫ్రీడా లాంగర్ను వెతికేందుకు హెలికాప్టర్లను పంపించారు. విమానాలతో కూడా 2 వారాల పాటు అన్వేషణలు జరిపించారు. మ్యాసచ్యూసెట్స్ నేషనల్ గార్డ్ సభ్యులతో సహా 400 మందికి పైగా వ్యక్తులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. కానీ లాంగర్కు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. మొత్తం అన్వేషణలు విఫలమయ్యాయి. ఎవరికీ ఏమీ దొరకలేదు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కనపడకుండా పోయిన వారి గురించి ఏ ఒక్క ఆనవాళ్లు కూడా దొరకలేదు. కానీ 1951 మే 12న ఫ్రీడా లాంగర్ డెడ్ బాడీ కనుగొనబడింది. ఇది బెన్నింగ్టన్ ట్రయాంగిల్లో మరణం తర్వాత శరీరం లభించిన ఏకైక కేసుగా నమోదైంది. కనిపించకుండా పోయిన 6 నెలల తర్వాత ఆమె శరీరం సోమర్సెట్ రిజర్వాయర్ సమీపంలో కనుగొనబడింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతాన్ని గత కొన్ని నెలల్లో ఎన్నోసార్లు పూర్తిగా పరిశీలించారు, కానీ ఆ సమయంలో తన గురించి ఏ చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. క్యాంప్ గ్రౌండ్ నుండి 3 మైళ్ళ దూరంలో కొంత మాత్రమే పరిశీలించిన ప్రాంతంలో ఆమె శరీరం లభించింది. ఆమె శరీరం ఏ స్థితిలో ఉందంటే ఆమె మరణానికి కారణం ఏమిటో కూడా సరిగ్గా నిర్ధారించలేకపోయారు. ఇప్పటికీ ఈ కేసులో పెద్దగా పరిష్కారం లేదు. బాడీ సివియర్గా డీకంపోజ్ అయినందువల్ల మరణానికి కారణం ఏంటో గుర్తించలేకపోయారు. దీనివల్ల ఆమె మరణం గురించి అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. బెన్నింగ్టన్ ట్రయాంగిల్కు సంబంధించి ఎన్నో వింత సంఘటనలు జరిగిన కారణంగా ఎవరూ దాని గురించి సరైన రీతిలో వివరించలేకపోయారు. కొంతమంది అయితే ఈ అదృశ్యాలకు కారణం సీరియల్ కిల్లర్లు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ విక్టిమ్స్ యొక్క ఏజ్ ఇంకా జెండర్ని ఒకసారి చూసుకుంటే వేరువేరు ఏజెస్లో ఉన్న మగవారు ఆడవారు కూడా అదృశ్యమయ్యారు. ఈ కారణంగా ఇది సీరియల్ కిల్లర్ ప్యాటర్న్స్ లా కనిపించడం లేదు. ఇంకొందరేమో అడవి జంతువులు వారిని చంపేసి ఉంటాయని అనుమానపడుతున్నారు. మొత్తం మీద అదృశ్యమైన వ్యక్తుల కేసులను కనెక్ట్ చేసి సాల్వ్ చేయడానికి కావాల్సిన ఆధారాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇందులో 2 విషయాలు కరెక్ట్గా ఉన్నాయి. మొదటిది, అదృశ్యమైన వారు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య చివరిసారిగా కనిపించారు. ఇక రెండవది ఏంటంటే సంవత్సర కాలంలో చివరి 3 నెలల్లో మాత్రమే వారు కనిపించకుండా పోయారు. ఆధారాలు అంత మద్దతుగా లేకపోయినా పారానార్మల్ కారణాలతో కూడా ఈ కేసును ముడిపెడుతున్నారు. చారిత్రాత్మక రహస్యాల గురించి తెలుసుకునే వాళ్లకు ఈ నిజ జీవిత కథ ఎప్పటికైనా ఆసక్తికరంగానే ఉంటుంది.